पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం కాజల్ బాడీ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం కండిషన్ ఆఫ్ ది కాజల్ బాడీ. The fourth factor underlying the choice of a method of meditation is our subject today consists of the condition of the causal body. So, causal body యొక్క కండిషన్ ఏంటి అన్నటువంటి విషయం మనం ఈరోజు చెప్పుకుంటాం. ఎందుకంటే మనం ప్రధానంగా 4 పాయింట్స్ మనం చెప్పుకున్న మెడిటేషన్కి. అందులో 4th పాయింట్ ఏమని చెప్తుందంటే, it assists in the transference of the polarization from one of the permanent atom of the personality into the corresponding atom of the spiritual realm అని మనం చెప్పుకోవాలి. దట్ ఈస్ ద 4th పాయింట్ ఇన్ మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్లో. సో ఇది జరగడంలో కండిషన్ ఆఫ్ ది కాజల్ బాడీ అనేటువంటిది ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి విషయం ఇప్పుడు మనం చెప్పుకోబోతాం. We have dealt with the causal body in its relation to the personality of lower self, showing the interplay between the two and their interdependence. So, condition of the causal body. So, causal body ki lower 3 bodies ki ఎటువంటి రిలేషన్ అంటూ ఉంటుంది. కాజల్ బాడీ యొక్క కండిషన్స్ బట్టి మన యొక్క లోవర్ బాడీ అనేటువంటిది ఎలా వర్తిస్తుంది, లేదా మన యొక్క లోవర్ బాడీకి కాజల్ బాడీకి ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి రిలేషన్ ఏమిటి అనేటువంటి విషయం నిన్న మనం చదువుకున్నాం దాని గురించి క్లియర్గా. Through steady application to occult meditation and through the gradual stilling of the lower mind, through concentration and the wise following of the egoic ray meditation, balanced by the personality ray meditation. So ఈ రకమైనటువంటి సాధన త్రూ స్టడీ ఈ రకమైనటువంటి సాధన మనం చేసుకుంటూ వెళుతున్నప్పుడు, అంటే లోవర్ బాడీ ఆర్ లోవర్ మైండ్ ప్లస్ ఆస్ట్రల్ అండ్ ఫిజికల్, ఈ మూడు కూడా మన యొక్క కాజల్ బాడీకి ఈగోయిక్కి లింకప్గా అవుతున్నప్పుడు అప్పుడు ఇది నిరంతరం ఇలా సాగుతూ ఉండాలి త్రూ స్టడీ మెడిటేషన్. ఇది ఒకరోజు వస్తే సరిపోదు. ఒకరోజు తిరుపతి వెళ్ళి వస్తే ఆ రోజు చాలా బాగుంది, ఓకే. బట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ డే? ఒకరోజు వెళ్ళొచ్చామండి, ఈరోజు బాగుంది అంటే నెక్స్ట్ డే కూడా మనం అది పొందడానికి మన ఇంట్లో మనం వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటున్నాం మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి అంటే, తిరుపతికి వెళ్ళినప్పుడు ఎటువంటి భావన అయితే మనకు కలిగిందో మన ఇంట్లో కూడా అటువంటి స్థితి మనం పొందడానికి మనం వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహము లేదా ఆయన యొక్క పటము ఇవి పెట్టుకుంటాం. ఆ స్థితి ఎప్పుడూ ఉండాలి మనకి. తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రమే ఉంటుందిట, ఉత్తప్పుడు ఉండట్లేదుట అంటే అది ఉపయోగం లేదు. ఎప్పుడూ ఉండాలి మనకి. కనుక అది త్రూ స్టడీ, అది నిరంతరం సాగేటట్టుగా మనం చూసుకోవాలి. త్రూ స్టడీ అప్లికేషన్ టు occult meditation and through the gradual stilling of the lower mind. ఈ స్టిల్లింగ్ ఆఫ్ ది లోవర్ మైండ్ అవ్వాలంటే ఏంటి? లోవర్ మైండ్ అన్నటువంటిది తక్కువగా పనిచేయాలి, హయ్యర్ మైండ్ అన్నటువంటిది ఎక్కువగా పనిచేయాలి.
లేదా లోవర్ మైండ్ అన్నటువంటిది పనిచేయడం ఆగిపోతే హయ్యర్ మైండ్ బాగా పనిచేస్తుంది. స్టిల్లింగ్ ఆఫ్ ది లోవర్ మైండ్ త్రూ కాన్సన్ట్రేషన్ అండ్ ద వైజ్ ఫాలోయింగ్ ఆఫ్ ద ఈగోయిక్ రే మెడిటేషన్. మన యొక్క ఈగోయిక్ రే అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. దెర్ ఆర్ 7 రేస్ ఫర్ ఈగో. ఆ ఈగోయిక్ రే అన్నటువంటి మనం ఏ రేకి మనం సంబంధించిన వాళ్ళమో అది మనకి జాగ్రత్తగా గమనించుకుంటే మనకు తెలుస్తుంది. ఇంకా కరెక్ట్గా అంటే టీచర్కి కరెక్ట్గా తెలుస్తుంది మన యొక్క ఈగోయిక్. అంటే మన చుట్టూతా మన దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళని మనం చెప్పుకున్నటువంటి 7 రేస్లో వీళ్ళు ఏ రేకి సంబంధించిన వాళ్ళు అనేది మనం గమనించడం అనేటువంటిది ఒకటి చేయాలి. ఎలా అయితే హోమియోపతి చదువుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏ డ్రగ్ కింద వస్తారు అనేటువంటి స్టడీ వాళ్ళు ఎలా అయితే చేసుకుంటూ ఉంటారో ఎదుటి వాళ్ళు, అలా ఈ మెడిటేషన్స్ చేసుకుంటున్నటువంటి వాళ్ళం వీళ్ళు ఏ రేకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈగోయిక్ రే ఏంటి వీళ్ళది, పర్సనాలిటీ రే ఏమిటి వీళ్ళది. సో వీ హ్యావ్ టు ఎలిసిట్ దట్. And egoic ray meditation balanced by the personality ray meditation, we found that the relationship of the causal body to the personality became ever closer and the channel connecting the two became ever more clear and adequate. ఈ రెండింటి యొక్క ఇది లింకప్ చాలా క్లియర్గా ఉండాలి. చాలా అంటే ఏంటి, మన యొక్క ఈగోకిను మన యొక్క పర్సనాలిటీకి చాలా ఒక డైరెక్ట్ రిలేషన్ అన్నట్టు ఉండాలి, ఒక పర్ఫెక్ట్ రిలేషన్ అన్నట్టు ఉండాలి. జనరల్గా మన యొక్క ఈగో తోటి మనకి కనెక్టివిటీ ఉండట్లేదు ప్రస్తుతం. సో ఈగో తోటి కనెక్టివిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యి అదొక పర్ఫెక్ట్ కనెక్టివిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఈగోయిక్ రే మెడిటేషన్కి పర్సనాలిటీ రేకి ఈ రెండింటికి లింకప్గా మనం మన యొక్క కార్యక్రమం అన్నటువంటిది మనం అంటే మన లైఫ్లో కూడా అవే వస్తాయి. కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటే వాటి యందు మనం ఎక్కువ మేలు కాంచి ఉండగలుగుతాం. అది ఎందుకంటే కాజల్ బాడీలో డిసైడ్ అవుతాయి ప్రతివి కూడా. మనకి అన్నీ కూడా మనకి కాజల్ బాడీలో మనం నిర్ణయం చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది ఆల్రెడీ. సో దాని ప్రకారంగా మన లైఫ్ అనేటువంటిది వెళుతూ ఉంటుంది. మధ్యలో ఏమవుతుంటుందంటే ఈ పర్సనాలిటీ రే అన్నటువంటిది డిస్టర్బ్ చేస్తుంటుంది జీవుని. సో ఆ డిస్టర్బ్ అవుతున్నటువంటి దాని బదులు మనం సరిగ్గా ఈగో యొక్క నిర్ణయం మనం తెలుసుకోగలిగితే లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. This resulted eventually we saw in a shifting of polarization from the lower to the higher and later to complete emancipation from both. So లోవర్ నుంచి హయ్యర్కి ఈ డిస్టర్బెన్స్ అన్నటువంటిది మనకి కరెక్ట్గా లేకుండా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. లోవర్ నుంచి హయ్యర్ అంటే ఎప్పుడైతే ఈగోయిక్ రేకిను పర్సనాలిటీకి ఒక పర్ఫెక్ట్ రిలేషన్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు ఇమాన్సిపేషన్ ఆఫ్ బోత్ అన్నటువంటిది జరుగుతుంది. అంతలోపు ఈ రిలేషన్ అన్నటువంటిది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వకపోతే ఏమవుతుందంటే కనుక ఫర్దర్ స్టెప్స్ అనేటువంటివి ఏమి ఉండవు లైఫ్లో. ఎన్ని జన్మలైనా ఈ రిలేషన్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వదు. అంటే టీచర్కి స్టూడెంట్కి రైట్ రిలేషన్ అన్నటువంటిది లేకపోతే వాడికి ఎలా అయితే విద్య అన్నటువంటిది అందు వాడు రాణించలేడో అలా ఈ ఈగోతోటిను పర్సనాలిటీకి ఒక పర్ఫెక్ట్ రిలేషన్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వందే యోగంలో కానీ వీటిలో కానీ ఫర్దర్ స్టెప్స్ అన్నట్టు మనం పొందలేం. ఎంత మనం భాగవతం చదువుకోవచ్చు, వేదం చదువుకోవచ్చు, ఏవైనా చదువుకోవచ్చు, బట్ ఈగోతోటి పర్సనాలిటీ అన్నటువంటిది మెర్జ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈగోయిక్ రే కరెక్ట్గా ఉంటున్నప్పుడు దెన్ మనం ఏవి నేర్చుకున్నా సరే ఏది చేసినా సరే ది పాత్ ఆఫ్ అసెంట్ చాలా బాగుంటుంది. కనుక అది జరిగినప్పుడు మనం వీ కెన్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ఎమాన్సిపేషన్ ఆఫ్ బోత్ centralization ensuing then in the spiritual consciousness. We dealt with the matter from the lower point of view, seeing it from the standpoint of man in the 3 worlds. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఏంటంటే ఒక మానవుడు అంటే లోవర్ మైండ్లో ఉంటున్నటువంటి వాడికి ఈ రకంగా చెప్పారు. నౌ విల్ బి స్టడీయింగ్ అబౌట్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఏంటి, ఈగోయిక్ లెవెల్లో ఎలా మనం దీన్ని ఎందు పరమావధి అంటే ఈగో నుంచి మనం ఎలా మనం ఫర్దర్గా వెళ్తాం అనేది ఇప్పుడు చెప్తున్నారు. Today we will deal with the matter from the standpoint of the higher self, from the egoic level, and consider the relationship of that self to the hierarchy. So ego తోటి కనెక్టివిటీ వచ్చాం. ఉదాహరణకి విశాఖపట్నం వెళ్ళాలి, విజయవాడ దాకా వచ్చాం. విజయవాడ నుంచి విశాఖపట్నంకి వెళ్ళేటువంటి బస్సులు కానీ ట్రైన్లు కానీ ఎలా వెతుక్కోవాలి, అది వేరు. సో ఆ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఫర్దర్గా మనకు కొన్ని పాయింట్స్ చెప్తారు. To surrounding egos and to the spirits. It will be difficult to do more than
give some few hints for much that I could say would be little comprehended and much be too occult and dangerous for general communication. It will be too occult and dangerous in communication. అంటే ఏంటంటే సరిగ్గా మనం తెలుసుకోలేని వాళ్ళముగా ఈ విషయాలు ఉంటే కనుక అవే మన ఇబ్బంది పెడతాయి మళ్ళీ. సో ఎందుకంటే పాత్ ఇస్ వెరీ చాలా మైన్యూటెస్ట్గా ఉంటుంది ఈ ట్రావెల్. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనం చాలా పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ తోటి చాలా పెద్ద ప్రాజెక్టు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎంతో, ఇప్పుడు సపోజ్ ఒక 10 లక్షలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేయాలనుకోండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎలా అయితే చేస్తూ ఉంటారో అంతకన్నా ఎక్కువ విలువైనటువంటి స్టెప్స్ అనమాట ఇవి. అందు గురించి మెడిటేషన్స్ ఇవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. 3 things may be imparted which when wisely meditated upon may lead to illumination. The ego on its own plane realizes consciously its relationship to the master. Ego on its own plane అంటే మనం ఎప్పుడైతే ఈగోయిక్గా మనం ఐడెంటిఫై అవుతామో దెన్ అప్పుడు ఏమవుతుందంటే కాన్షియస్లీ ఇట్స్ రిలేషన్షిప్ టు ద మాస్టర్. యూ కుడ్ రియలైజ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద మాస్టర్. అంటే ఈరోజు పరమాత్మ దర్శనం అయిందా అంటే కళ్ళు పిల్లలు అనుకుని అవ్వలేదండి అన్నట్టుగా ఉండదు. సో ఈగోయిక్ లెవెల్లో ఉంటాయి ఈ దర్శనాలన్నీ కూడా. బాగా గుర్తుంచుకోండి. ఫిజికల్ మనకు భాగవతంలో చెప్పినవన్నీ కూడా ఈగోయిక్ లెవెల్లో అయ్యేటువంటి పరమాత్మ దర్శనం. కనుక వీడు ఈగోయిక్గా వీడు ఐడెంటిఫై అయినప్పుడు దెన్ హీ కుడ్ రియలైజ్ ది ప్రజెన్స్ ఆఫ్ ది మాస్టర్. వాడు ప్రేయర్ చేసినప్పుడు వాడికి మాస్టర్ గారి ప్రజెన్స్ వచ్చిందా రాలేదా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఈగోయిక్ లెవెల్లో వాడు ఉంటున్నప్పుడు వాడికి తెలుస్తుంది. ఈరోజు మాస్టర్ గారు మన ప్రార్థనకు వచ్చారు అన్నట్టు తెలుస్తుంది. ఈరోజు మనం చేసుకున్నటువంటి పూజకు ఒక పరమ గురువు వచ్చారు అని చెప్పారు నాన్నగారు ఒకసారి. సో ఎలా తెలుస్తుంది వాళ్ళకి అంటే ఈగోయిక్ లెవెల్లో ఉంటున్నప్పుడు అవన్నీ కూడా తెలుస్తాయి. వీ కుడ్ ఐడెంటిఫై. అది వచ్చారు ఉన్నారు ఇలాంటిది కాదు, మనం అది టేస్ట్ చేసేటట్టుగా ఉండాలి. మనం ఎప్పుడు మనం టేస్ట్ చేయగలుగుతాం అంటే ఈగోయిక్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రం మనం టేస్ట్ చేయగలుగుతాం. అండ్ seeks to transmit that consciousness to the personality. సో దానివల్ల ఏం చేస్తాడు వాడు మాస్టర్ వీడి ఈగోయిక్ ద్వారా ఈగోయిక్లో దర్శనం అయినటువంటిది వాడు హీ ట్రాన్స్మిట్స్ ఇట్ టు ది పర్సనాలిటీ. అంటే వాడి యొక్క లోవర్ లెవెల్లోకి అది తీసుకొస్తాడు. మాస్టర్ యొక్క దర్శనం కానీ స్పర్శ కానీ వీడికి కలిగినది అదే మన యొక్క లోవర్ బాడీలోకి అది ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే వాడి యొక్క చేష్టల్లో కానీ వాడి యొక్క ఎమోషనల్ ప్లేన్లో కానీ ఇవన్నీ కూడా అది ట్రాన్స్మిట్ అవుతుంది. అది దాని యొక్క ఇది జరుగుతుంది. ది హయ్యర్ సెల్ఫ్ ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్ అండ్ seeks to bring the desired and nearer and make it more rapidly a fact. కనుక ఏమవుతుంది ది హయ్యర్ సెల్ఫ్ ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్ ఈజ్ నాట్ ట్రావెల్ బై టైమ్ అండ్ స్పేస్. అంటే హయ్యర్ సెల్ఫ్లో మనం ఉంటున్నప్పుడు టైమ్ అండ్ స్పేస్ అన్నటువంటిది యొక్క బాండేజ్ మనం క్రాస్ అవ్వదు. ఇది చాలా హయ్యెస్ట్ పాయింట్. ఇది కొంచెం జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. పతంజలి యోగ సూత్రాల్లో మాస్టర్ గారు దీన్ని ఏమని చెప్తారంటే మన యొక్క ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఇది ఇలా తీసుకొని వదులుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండా మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు కాసేపు ఆగిపోతాయి అని చెప్తారు. మనకు తెలియదు. సో తెలిసి ఆపేటువంటిది కాదు ఆ స్టెప్, తెలియకుండా అది కొంతసేపు ఆగిపోతుంది. దాన్ని ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే ది హయ్యర్ సెల్ఫ్ వాడు ఉండేటువంటి స్థితి ఏమిటంటే అప్పుడు హయ్యర్ సెల్ఫ్లో ఉంటాడు. హయ్యర్ సెల్ఫ్గా ఉన్నప్పుడు వాడి మీద ఈ టైం అండ్ స్పేస్ అన్నటువంటిది పనిచేది. అంటే వాడు వారం రోజులు తపస్సు చేశాడా, నెల రోజులు తపస్సు చేశాడా అన్నటువంటి యొక్క ఇది పనిచేది అన్నట్టు. ఆ నెల రోజులు మనం తపస్సు చేసాం అన్నటువంటిది అంటే వాడు మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత క్యాలెండర్ చూసుకోవడం లేదా పక్కన ఉన్నటువంటి వాడమని చెప్పాలి వాడికి. వాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు హీ విల్ బి అబౌవ్ దిస్ టైమ్ అండ్ స్పేస్ లెవెల్లోకి వెళ్ళగలుగుతాడు. అది ఇక్కడ చెప్తున్నారు. Seeks to bring the desired and nearer and make it more rapidly a fact. The higher self or ego on its own plane has direct relationship with other egos on the same plane. ఎప్పుడైతే మనం హయ్యర్ సెల్ఫ్గా ఉంటూ ఉంటామో ఈగోయిక్ ప్లేన్లో ఉంటామో
మన యొక్క ఈగోయిక్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళతో మనకు ఒక కనెక్టివిటీ అన్నట్టు ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఇప్పుడు 10వ తరగతి వాడు ఉన్నాడు, 10వ తరగతి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి 100 మందిలోనో లేదా 200 మందిలోనో 10వ తరగతి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేటువంటి తెలియకుండా వాడు అలా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాడు. ఆ 10వ తరగతి వాళ్ళందరూ ఒక చోట చేస్తారు, మీ స్కూల్లో ఏం చెప్తున్నారు, మా స్కూల్లో ఏం చెప్తున్నారు, ఈ రకమైనటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ థింగ్స్ అను ఏదో రకంగా వాళ్ళందరూ ఒక చోట చేరి వాటితో మాట్లాడుకోవడం ఇలాంటిది ఏదో ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో అలాగే ఈగోయిక్ రేకి వెళ్ళినప్పుడు మన యొక్క రేకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలవడం, అంటే ఈగోయిక్ లెవెల్లో ఇది జరుగుతుంది. మనందరం ఉదాహరణకి ఫస్ట్ రే వాళ్ళు, సెకండ్ రే వాళ్ళు, ఫిఫ్త్ రే వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని ప్రేయర్ చేయొచ్చు. బట్ ఫస్ట్ రే వాడు ఇంకో చోట ఇంకో ఫస్ట్ రే వాడు, సెకండ్ రే వాడు వీళ్ళందరూ కూర్చొని ప్రేయర్ చేయొచ్చు. వీడు ఈగోయిక్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ రే వాళ్ళందరూ కూడా ఒక కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అదే అన్నమాట. సో దాని యొక్క వినియోగం అంటే మళ్ళీ చెప్తారు మనకి. అండ్ ఆన్ ఏ కరస్పాండింగ్ కాంక్రీట్ ఆర్ అబ్స్ట్రాక్ట్ రే అండ్ రియలైజింగ్ దట్ ప్రోగ్రెస్ ఈజ్ మేడ్ in group formation. Realizing that progress is made in group formation. సో ఈగోయిక్ లెవెల్లో ఈ రకమైనటువంటి గ్రూప్ ఫార్మేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది కొంచెం చాలా హైయెస్ట్ పాయింట్. ఇది గ్రూప్ అనేటువంటిది కేవలం భౌతికమే కాదు, ఈగోయిక్ లెవెల్లో గ్రూప్ ఫార్మేషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఈగోయిక్ లెవెల్లో గ్రూప్ ఫార్మేషన్ అనేటువంటిది ఉండటం అంటే ఏంటంటే, మనం ఆ ఈగోయిక్ ప్లేన్లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఫస్ట్ రే వాళ్ళకి సంబంధించినటువంటి టీచింగ్స్ అన్నీ కూడా ఇస్తారు మాస్టర్ మౌర్య గారు. అది మనకు ఆయన ఫస్ట్ రే ఇది ఇన్ఛార్జ్. సో ఆయన యొక్క టీచింగ్స్ అనేటువంటిది ఫస్ట్ రే వాళ్ళకి అందుతుంటాయి. సో ఫస్ట్ రే వాళ్ళందరికీ కూడా అందినప్పుడు ఆ వర్క్ అన్నటువంటిది ఆయన భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన వర్క్ అన్నటువంటిది ఇస్తారు. ఇచ్చినటువంటి వర్క్ని మనం ఫస్ట్ డే సంబంధించిన వాళ్ళం అనుకోండి, ఆ టీచింగ్స్ మనకు అందుతాయి. మనము ఆ వర్క్ని మనం షేర్ చేసుకోవడం అన్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఉదాహరణకు అది 100 మందికి అందింది, ఇంకో 50 మంది ఫస్ట్ డే వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఈగోయిక్ లెవెల్లో వాళ్ళ యొక్క ప్రేయర్ కానీ మెడిటేషన్ కానీ సాగట్లేదు అనుకోండి, వాళ్ళకి అందదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కళ్ళు మూసుకుని వాళ్ళు ప్రేయర్ చేస్తున్నా మెడిటేషన్ చేస్తున్నా వాళ్ళు పర్సనాలిటీ సెల్ఫ్లోనే వాళ్ళు ఎక్కువ ఉండిపోతున్నారు, లోవర్ సెల్ఫ్లో ఉండిపోతున్నారు. హయ్యర్ సెల్ఫ్లోకి వాళ్ళు వెళ్ళట్లేదు. కాబట్టి హయ్యర్ సెల్ఫ్లో వెళ్ళకపోతే ఆయన యొక్క టీచింగ్స్ వీళ్ళకి అందవు, ఇక్కడ ఆగిపోతున్నారు. లోవర్ సెల్ఫ్లో వాళ్ళు ఉండిపోతున్నారు ఎక్కువగా. కనుక మనం ప్రేయర్ చేసుకుంటున్నా ఎప్పుడైనా సరే మనం ఈగోయిక్ లెవెల్లోకి మనం వెళ్ళిపోవాలి. అది ఎందుకో ఎలా వెళ్ళాలో మనకు స్టెప్స్ ఇవన్నీ చెప్తూనే ఉన్నారు రోజు. సో అలా వెళ్ళినప్పుడు ఈగోయిక్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఆ ఈగోయిక్ లెవెల్లో ఫస్ట్ రేకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఒక కామన్ టీచింగ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఎలా అయితే కామన్ టీచింగ్స్ ఉంటాయి, ఆన్లైన్లో ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్స్. సో ఒకడు ఫస్ట్ క్లాస్ వాడు ఉంటాడు, ఒకడు సెకండ్ క్లాస్ వాడు ఉంటాడు, ఒక ఇంట్లో ఒక 5 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక్కొక్క క్లాస్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళ టైం అవగానే వాళ్ళ సిస్టమ్ ముందు కూర్చుంటారు. అందరూ ఒకటే చోట కూర్చున్నారు కదా, వీళ్ళందరికీ ఒకటే టీచింగ్ వెళుతుందని మనం అనుకోకూడదు. వాళ్ళందరూ ఒకటే సిస్టమ్ చూస్తున్నారు. అంటే ఉదాహరణకు అందరూ కూడా ల్యాప్టాప్లే చూస్తున్నారండి, అందరూ కూడా వాళ్ళతో చెవుల్లో పెట్టుకుని వింటున్నారు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని. అంటే వాళ్ళందరికీ ఒకటే టీచింగ్ వెళుతుందని అనుకోకూడదు. ఒక పిల్లాడికి ఫస్ట్ క్లాస్ టీచర్ పాఠాలు చెప్తున్నారు, ఇంకో పిల్లాడికి సెకండ్ క్లాస్ టీచర్ పాఠాలు చెప్తున్నారు, ఇంకొక పిల్లాడికి 5th క్లాస్ టీచర్ పాఠాలు చెప్తున్నారు. ఎవరి సబ్జెక్ట్స్ వేరు, ఒకరికి సైన్స్ పాఠం అవుతుంది, ఒకరికి మ్యాథ్స్ పాఠం అవుతుంది, ఒకరికి ఇంగ్లీష్ పాఠం అవుతుంది. కాకపోతే వీళ్ళందరూ కంప్యూటర్ ముందు కూర్చునేటువంటి టైం ఇస్ కామన్. అలాగే మనం ప్రేయర్ కూర్చునేటువంటి టైం కామన్గా ఉంటుంది, కానీ ఎవరికి అందేటువంటి టీచింగ్స్ వాళ్ళకి అందుతాయి. ఫస్ట్ రే వాడికి అందేటువంటి టీచింగ్స్ ఫస్ట్ రే వాడికి అందుతాయి, సెకండ్ రే వాడికి అందేటువంటి టీచింగ్స్ సెకండ్ రే వాడికి అందుతాయి. ఇలా 7 రేస్కి 7 టీచింగ్స్ వస్తాయి. ఎవరికి వస్తాయి అంటే ఈ టీచింగ్స్ ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి టీచింగ్స్ అనేటువంటివి వస్తాయి. ఈగోయిక్ లెవెల్ కన్నా డౌన్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి టీచర్గా అవుతాడు, వాడు వీడికి టీచ్ చేస్తుంటాడు. వీడు ఇంకా రాలేదంటే వాడు పై లెవెల్లోకి వచ్చినప్పుడు వీడిని అక్కడ తీసుకెళ్తాడు. అప్పుడు డైరెక్ట్గా ఆ మాస్టర్ యొక్క టీచింగ్స్ వీడికి అందుతాయి. అంతలోపు ఏమవుతుందంటే కనుక ఈగోయిక్ రేలో ఉన్నటువంటి వాడు వీడికి టీచర్గా ఉండి, వీడు బాబు ఇంకాస్త శ్రద్ధగా ప్రేరకరా, ఇంకాస్త ఇదిగా ఉండు, అదిగా ఉండని వీడికి టీచింగ్స్ చేస్తుంటారు. వాళ్ళే మనకు అందించేటువంటి గురువులు జనరల్గా భౌతికం. ఇలా ఉంటుంటుంది అంటే ఇదంతా కూడా ఒక హైరార్కీగా నడుస్తుంటుంది అంతా కూడా. సో ఈగోయిక్ లెవెల్లో మనం కూర్చొని ప్రేయర్ చేస్తున్నప్పుడు మనం ఏ రేకి సంబంధించిన వాళ్ళమో ఆ టీచింగ్స్ మనకి జాగ్రత్తగా మనం మెడిటేషన్లో చక్కగా కూర్చొని మనం చక్కగా చేసుకుంటూ ఉంటే అప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ రేకి సంబంధించినటువంటి వాళ్ళందరితోటి ఈ టీచింగ్స్ మనకు కూడా అందుతుంటాయి. అది పాయింట్ ఇక్కడ మనకి చెప్తున్నారు. మేడ్ ఇన్ గ్రూప్ ఫార్మేషన్
works on that plane at the helping of his kind. Works on that plane at the helping of his kind. వాడు ఎంతగా తీసుకోగలుగుతుంటే అంత చక్కటి టీచింగ్స్ వస్తాయి. ఎంత మంచిగా కనబడేటువంటి ల్యాప్టాప్ పెట్టుకుంటే అంత క్లారిటీగా ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా వీడు ఎంత చక్కగా ఇదిగా వాడు విచ్చుకొని ఉండడానికి ఈవై ప్లేన్లో అంత క్లియర్గా వాడికి ఈ టీచింగ్స్ అనేటువంటివి వస్తుంటాయి. These facts are already half apprehended among students, but by a slight elaboration I may make it clearer. ఇది కొంతవరకు మీకు తెలియ ఉండొచ్చు, కానీ ఇంకాస్త క్లియర్గా నేను చెప్తాను అనుకున్నాను. రిలేషన్షిప్ ఆఫ్ ద ఈగో టు ద హైరార్కీ. ఇప్పుడు ఆ పాయింట్ మనకు చెప్తున్నారు. రిలేషన్షిప్ ఆఫ్ ద ఈగో టు ద హైరార్కీ అంటే పాయింట్ చెప్తున్నారు. ద రిలేషన్షిప్ ఆఫ్ ద ఈగో టు సమ్ వన్ మాస్టర్ ఈజ్ ఎట్ దిస్ స్టేజ్ consciously realized, but is nevertheless itself of evolutionary development. As we have been told there are 60,000 million units of consciousness or spirits in the evolving human hierarchy. అంటే స్టూడెంట్స్ ఎలా అయితే ఒక స్కూల్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో ఆ ప్రిన్సిపాల్ గారికి ఎలా అయితే తెలుస్తుంటుందో అలా ఈ రకమైనటువంటి యోగ విద్య నేర్చుకోవడానికి ఉన్నటువంటి స్టూడెంట్ నెంబర్ ఈయన చెప్పేశారు. 60,000,000 యూనిట్స్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఈ రకంగా వీళ్ళందరూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ నెంబర్ కొంచెం తగ్గింది, ఎందుకంటే చదువుకున్నటువంటి పిల్లలు చాలా చక్కగా ఉన్నారు. వీళ్ళు కొందరు 4th ఇనిషియేషన్కి వెళ్ళారు కాబట్టి ఈ నెంబర్ అంత కాదు, కొంత తక్కువ అని చెప్పారు. దీస్ ఆర్ ఫౌండ్ ఆన్ కాజల్ లెవెల్స్. వీళ్ళందరూ కూడా 60,000 మిలియన్ వీళ్ళందరూ కూడా ప్రపంచంలో వీళ్ళందరూ ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ స్కూల్స్ ఈజ్ వరల్డ్ కాబట్టి ప్రపంచంలో ఇంతమంది స్టూడెంట్స్ ఈగోయిక్ లెవెల్లో వీళ్ళందరూ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇంతమంది. మామూలుగా ప్రేయర్ చేసుకునే ప్రతి ఒక్కడు కాదు, ఈగోయిక్ లెవెల్లో ఉండి ప్రేయర్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. Though the numbers are slightly less now, owing to the attainment of 4th initiation by individuals from time to time. 4th initiation అంటే కాజల్ లెవెల్ దాటినటువంటి బౌద్ధిక్ ప్లేన్లో ఇనిషియేట్ అయినటువంటి వాడు 4th ఇనిషియేషన్ సంబంధించినటువంటి వాడు. మెంటల్ ప్లేన్లో ఇనిషియేట్ అయినటువంటి వాడు 3rd ఇనిషియేషన్ అయినటువంటి వాడు. కనుక 4th ఇనిషియేషన్ అయ్యారు కాబట్టి ఈ నెంబర్ కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఈ నెంబర్ అంటే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా, చాలామంది, ఇందులో కొంతమంది అది చెప్తున్నారు. These egos at different stages of development are all linked with their monad, spirit or father in heaven. ఎవరైతే హయ్యర్ సెల్ఫ్లో ఉండి వీళ్ళు చక్కగా చేసుకుంటున్నారో వీళ్ళకి దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మొనాడ్ అని చెప్పారు. దాన్నే ఫాదర్ ఇన్ హెవెన్ అని అంటారు. దాన్ని చెప్తున్నటువంటిదే జీసస్ గారు ఎప్పుడు కూడా ఆయన హీల్ చేసేటప్పుడు లేదా ఎవరితో నేను చెప్పేటప్పుడు మై ఫాదర్ ఇన్ హెవెన్ అంటే హీఈస్ అడ్రసింగ్ ద స్పిరిట్ ఆస్పెక్ట్ ఇన్ హిమ్. సో స్పిరిట్ అది తనలో మొనాడ్గా ఉంటుంది, దానికి పైన హయ్యర్గా ఉంటుంది, మొనాడ్గా ఉంటుంది. మొనాడ్ నుంచి ఈగోకి కనెక్టివిటీ, ఈగో నుంచి పర్సనాలిటీ కనెక్టివిటీ, 3 స్టేజెస్. కనుక మొనాడ్ నుంచి ఈగోకి నుంచి మొనాడ్కి వీళ్ళందరికీ కూడా కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయింది అని చెప్తున్నారు. అంటే వీళ్ళు చక్కగా ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా శ్రద్ధగా ప్రేయర్ చేయండి, మీకు మొనాడ్ తోటి కనెక్టివిటీ రావాలని చెప్తారు వాళ్ళకి. మనకేమని చెప్తారు, మనందరికీ కూడా లోవర్ మైండ్ ఇవన్నీ చక్కగా పెట్టుకోండి, మనకి ఈగోయిక్ లెవెల్ తోటి కనెక్టివిటీ రావాలని మనకు చెప్తారు. ఈగోయిక్ లెవెల్ కనెక్టివిటీ వచ్చినటువంటి వాళ్ళు చక్కగా శ్రద్ధగా చేస్తుంటే వాళ్ళకి మొనాడ్ తోటి కనెక్టివిటీ వస్తుంది. అలా as the ego is linked with the personality, all the monads are, as you know, under the control or rather form part of the consciousnesses of one of the planetary spirits. So planetary spirit అన్నది ఏంటి అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ ప్లానెట్, అంటే భూమి ప్లానెట్. సో ఇలాంటి ప్లానెట్ యొక్క వీటితోటి మొనాడ్స్కి కనెక్టివిటీ. సో ఈ మొనాడ్స్ అన్నీ సపోజ్ ఒక ఫ్యూ మొనాడ్స్ అన్నీ కలిపితే దెన్ ఇట్ బికమ్స్ ది ప్లానెటరీ స్పిరిట్. అది ఈ ప్లానెట్ యొక్క మొనాడ్లో ఇవన్నీ కూడా భాగం. అంటే ఒక బ్యాంకులో ఉన్నటువంటి ధనం ఆ కస్టమర్స్ అందరిది కలిపితే అది బ్యాంకులో ఉన్నటువంటి ధనం, ఆ బ్యాంకులో ఉన్నటువంటి ధనం వీళ్ళందరికీ కూడా ఇచ్చేస్తే అది ఎట్లాగో ఇది అట్లా అన్నమాట. సో ఈ ప్లానెట్ యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో అదే జీవుల యొక్క మొనాడ్స్గా వస్తుంది. బట్ వీళ్ళందరినీ కలిపితే అదే ప్లానెటరీ యొక్క స్పిరిట్గా చెప్పారు.
of the consciousness of one of the on egoic levels, the egos are in a similar condition. An adept of their ray supervises their general evolution, dealing with them in groups. These groups are formed under 3 conditions. సో అడాప్ట్ అంటేనే 4th ఇనిషియేషన్ ఇది కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు, 5th ఇనిషియేషన్స్కి అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు 5th ఇనిషియేషన్. కనుక అడాప్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఈ 4th ఇనిషియేషన్ కింద ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా ఒక చక్కటి ప్రోగ్రామ్ అనేటువంటిది ఇస్తుంటారు వాళ్ళు. సో ఈ వీళ్ళందరినీ కూడా అడాప్ట్ లీడ్ చేస్తుంటారు. అడాప్ట్ అంటే ఒక హయ్యర్ టీచర్, ఒక ఎంఎస్సి టీచర్ని అడాప్ట్ అంటారు అనుకోండి, బిఎస్సి టీచర్ని ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు. అడాప్ట్ అనేటువంటి వాడు హయ్యర్ టీచర్, అంటే 5th ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు అడాప్ట్, 6th ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు మాస్టర్. ఫార్మ్ అండర్ 3 కండిషన్స్ యాజ్ టు సబ్రే ఆఫ్ ది ఈగోయిక్ రే. ఈ గ్రూప్ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుంది అంటే మనం చెప్పుకున్నాం, ఒక 100 మందో 1000 మందో 1,00,000 మందో ఇంతమంది కూర్చొని ప్రేయర్ చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ ఈగోయిక్ లెవెల్లో వీళ్ళందరినీ గ్రూప్స్గా చేస్తారని చెప్పుకున్నాం. సో ఈ గ్రూప్స్ ఎలా చేస్తారు వాళ్ళు అంటే మనకి ఇప్పుడు చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఇస్ యాజ్ టు సబ్రే ఆఫ్ ది ఈగోయిక్ రే, యాజ్ టు పీరియడ్ ఆఫ్ ఇండివిజువలైజేషన్ ఆర్ ఆఫ్ ఎంట్రన్స్ ఇంటూ ద హ్యూమన్ కింగ్డమ్. ఒకటి యాజ్ టు సబ్రే ఆఫ్ ది ఈగోయిక్ రే. ఈగోయిక్ రే ఏదైతే ఉందో, సపోజ్ ఈగోయిక్ రే ఫస్ట్ రే, దాని యొక్క సబ్ రే ఏంటి? వీడు 5th క్లాస్ బి సెక్షన్ పిల్లాడు అంటే వీడిని ఇటు పక్కన నుంచి పెట్టండి. వీళ్ళందరూ 5th క్లాస్ వాళ్ళే. 5th క్లాస్లో బి సెక్షన్ వాళ్ళు ఇటు పక్కన నుంచున్నారు, వీళ్ళందరూ పక్క వచ్చారు అలా. తర్వాత సెకండ్ పాయింట్ అంటే యాజ్ టు పీరియడ్ ఆఫ్ ఇండివిజువలైజేషన్ ఆర్ ఆఫ్ ఎంట్రన్స్ ఇంటూ ద హ్యూమన్ కింగ్డమ్. సరే 5th క్లాస్ బి సెక్షన్ అన్నారు, వీళ్ళందరూ అంటే ఏదో హైట్ వైజ్ అనో లేదా ఈగోయిక్ లెవెల్లో వీళ్ళందరినీ కూడా డిసైడ్ చేశారు. వీడు ఈగోయిక్ లెవెల్ దాకా రావడానికి వీడికి ఎంత టైం పట్టిందండి అంటే ఒకడికేమో 10 జన్మల్లో వచ్చేసాడు, ఇంకొకడేమో 20 జన్మలు పట్టింది, ఇంకొకటికేమో 30 జన్మలు పట్టింది. అయితే 10 నుంచి 12 లేదా 15 జన్మలు పెట్టిన వాళ్ళందరూ నో పక్క నుంచి పెట్టండి, 30 జన్మలు పెట్టిన వాళ్ళందరూ నో పక్క నుంచి పెట్టండి, ఇలా చెప్పేశారు వాళ్ళు. నేను వీడికి 5th క్లాస్ వచ్చాడు కానీ బి సెక్షన్కి వీడి యొక్క ప్రాసెస్ చాలా స్లో. వీడు తెలిసిపోతుంది, అంత మనిషిని చూస్తే తెలిసిపోతుంది. వీడి యొక్క ఈగోయిక్ దీన్ని ఇది చూస్తే తెలిసిపోతుంది. సో అలా డివైడ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ యాజ్ టు పాయింట్ ఆఫ్ అటైన్మెంట్. వీడి యొక్క పాయింట్ ఆఫ్ అటైన్మెంట్ ఏమిటి వీడికి, దాన్ని బట్టి కూడా డివైడ్ అవుతారు. సో ఈ 3 బేసిక్స్ తీసుకుని వాళ్ళు ఈగోయిక్ లెవెల్లో వీళ్ళని డివైడ్ చేయడం అన్నట్టు. పాయింట్ ఆఫ్ అటైన్మెంట్ ఏమిటి? వీడు పాయింట్ ఆఫ్ అటైన్మెంట్ వీడికి పాయింట్ ఆఫ్ అటైన్మెంట్ మొన్న వీడి అటైన్ అవ్వడంలో వీడి ఏమిటి అన్నటువంటి దాని మీద కూడా వీళ్ళని డివైడ్ చేస్తుంటారు. The adept of their ray handles the general supervision, but under him work the masters, each on his own ray and with their own individual groups, who are affiliated with them through period, through karma, and through point of vibration. So, his అంటే తత్ అని వేదంలో ఏదైతే చెప్తారో ఇందులో హిజ్ అని రాస్తారు. సో ఆయన యొక్క దీంట్లో మాస్టర్స్ అందరూ కూడా పనిచేస్తున్నారు. సో ఈ మాస్టర్స్ అందరి కింద ఈ అడెప్ట్స్ ఉంటారు, వీళ్ళ కింద ఈ గ్రూప్స్ అనేటువంటి ఉంటుంది. ఇది హైరార్కీ ఈ రకంగా. సో వీళ్ళు their own individual groups who are affiliated with them through periods. అంటే ఎంతకాలంగా వీడు మన స్కూల్లో స్టూడెంట్గా ఉంటున్నాడు, ఎంతకాలంగా వీడు ఉంటున్నాడు, ఆ పీరియడ్ ఒకటి. త్రూ కర్మ వాడికి ఇవ్వబడినటువంటి కార్యక్రమము. తర్వాత త్రూ పాయింట్ ఆఫ్ వైబ్రేషన్, వాటిలో వైబ్రేషన్ ఎలా ఉంది, ప్రేయర్ ఇచ్చాడు ఇయ్యంగానే నెక్స్ట్ డే నుంచి చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. మళ్ళా గురు పూజలు వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొచ్చి అవును మనకి క్రితంసారి గురు పూజలు అని మనం చెప్పారు, ప్రేయర్ చేయమని మనం మర్చిపోయాం, ఇప్పటి నుంచి మనం చేద్దాం అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఇలా దీన్ని బట్టి పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్ వాడిది స్లోగా వాడు వైబ్రేట్ అవుతున్నాడు, వీడికి తెలియగానే వీడు వైబ్రేట్ అయ్యాడు. ఇలా తేడా ఉంటుంది కదా. ఈ క్లాస్లో ఏ సెక్షన్ ఏ గ్రేడ్ వాడు, బి గ్రేడ్ వాడు, సి గ్రేడ్ వాడు ఎలా అయితే చెప్తూ ఉంటారో అలా అన్నమాట పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్. అది అండర్ ది మాస్టర్స్ వర్క్ ద డిసైపుల్స్ హూ హ్యావ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది హయ్యర్ సెల్ఫ్ and are therefore able to work on causal levels and aid in the development of those egos whose causal bodies are less developed than their own. ఎవరైతే causal levels లో డెవలప్ అయ్యారో వాళ్ళకన్నా తక్కువగా డెవలప్ అయినటువంటి వాళ్ళని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. అప్పుడే వీళ్ళకి ఎడిప్ట్స్ తోటి కనెక్టివిటీ అనేటువంటిది ఉంటుంది.
నేను వెళ్ళిపోయాను అనుకోండి అంటే కుదరదు. ఎలా వెళ్ళాడు వీడు కన్నా కింద ఉన్నటువంటి వాడికి వీడు ఎంత చక్కగా గైడెన్స్ ఇస్తాడో వీడికి హయ్యర్ టీచింగ్స్ అందడానికి అంత మార్గం సులభం. అంటే అందు గురించి మనకి ఏం చెప్పారంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాద్వా తన్ నిరోధ అని చెప్పి సూత్రం ఇస్తారు మన పతంజలిలో. అంటే ఎప్పుడు కూడా మనకు తెలిసినటువంటి మంచి విషయాన్ని మనకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళకి లేదా తెలియనటువంటి వాళ్ళకి మనం తెలియజెప్పడానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేస్తాం. తద్వారా ఏమవుతుందంటే దీనికన్నా హయ్యర్ థింగ్స్ మనకి అందే అవకాశం ఉంటుంది. అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే కాజల్ లెవెల్స్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇది దీన్నే మనకి ఏమని చెప్తారంటే ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ టీచింగ్స్లో మాస్టర్ ఋషి గారు ఈ పరమ గురువులు వీళ్ళ యొక్క దాంట్లో మళ్ళీ టీచర్ పోస్టులు అని వేరే ఎవరు లేరట. 5th క్లాస్ చదువుకుంటున్నటువంటి వాడు 4th క్లాస్కి టీచరు, 4th క్లాస్ చదువుకుంటున్నటువంటి వాడు 3rd క్లాస్కి టీచరు, అలాగే 5th క్లాస్ స్టూడెంట్గా ఉన్నటువంటి వాడికి 6th క్లాస్ టీచరు. ఈ రకంగా వాడికన్నా కింద క్లాస్ ఉన్నటువంటి వాడికి వీడి టీచరు, వీడికన్నా పై క్లాస్ వాడికి వీడు స్టూడెంట్. ఇదిలా పరమ గురువుల పై నుంచి ఇదిలా రన్ అవుతుంది కింద వాళ్ళ దాకా. అందు గురించి ఈ రకమైనటువంటి లింకప్ పెట్టేశారు వాళ్ళు. ఎందుకంటే టీచర్లు మళ్ళీ వాళ్ళని పెట్టి ఇదంతా కుదరదు మనకి అని చెప్పి అంటే మనకన్నా కింద ఉన్నటువంటి వాడికి మనకు టీచింగ్స్ ఇస్తుంటే మనకన్నా పైన ఉన్నటువంటి వాడి దగ్గరికి మనకు టీచింగ్స్ అందిస్తుంటాయి అని చెప్పి చెప్తారు. సో ఆ రకంగా ఇక్కడ ఆల్ ఈస్ బ్యూటిఫుల్లీ సబ్జెక్ట్ టు లా అండ్ టు ద వర్క్ ఆఫ్ డెవలపింగ్ ద ఈగోయిక్ రే ఈస్ డిపెండెంట్ అపాన్ ది progress made in the threefold personality. This all depends upon the progress made in the threefold personality. అంటే మన యొక్క త్రీఫోల్డ్ పర్సనాలిటీలో మనం ప్రోగ్రెస్ సాధించుతూ వెళుతుంటే అప్పుడు ఈగోయిక్ రే చక్కగా పెంచుకుంటుంది. ఈగోయిక్ ప్లేన్లో మనం ఎక్కువగా ఉంటుంది. ఆ రకమైనటువంటి జరుగుతుంది. The ego is consequently aided on lower levels by 2 different disciples. ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి consequently aided on lower levels by 2 different disciples. సో వీడు ఎయిడ్ అవ్వడానికి వీడికి 2 different disciples వీడికి హెల్ప్ చేస్తుంటారు. ఎయిడ్ అంటే ఇంకో పక్కన వీడికన్నా కింద ఉన్నటువంటి ఇద్దరు వీడికి హెల్ప్ చేస్తుంటారు ఈగోయిక్ లెవెల్లో. వాళ్ళు ఎవరో చూడండి. 2 different disciples, one working on emotional levels and reporting to another disciple who works upon the mental vehicle. ఒకడేమో ఎమోషనల్ లెవెల్లో పనిచేస్తున్నాడు ఒక డిసైపుల్, ఇంకొకడేమో మెంటల్ ప్లేన్లో పనిచేస్తున్నాడు. 2 డిసైపుల్స్ ఉన్నట్టు ఈ కాజల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు. ఎమోషనల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు మెంటల్ ప్లేన్కి వీడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అదే లేదా వీడు అక్కడ జరిగినది చెప్తున్నాడు. అంటే ఏంటంటే చెప్తారు మనకి ఒక నిమిషం. He in his turn reports to the disciple with causal consciousness. వీడు మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు he in his own plane he reports the things to the causal లెవెల్లో ఉన్నటువంటి వాడికి మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు అంటే ఒకటిలోనే ఇదంతా జరిగేది. మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు కాజల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి వీడు రిపోర్ట్ చేస్తున్నాడు. అది జరుగుతుంది. Who reports again to the master. వీడు మాస్టర్కి రిపోర్ట్ చేస్తాడు. ఎవడు కాజల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు మాస్టర్కి వీడు రిపోర్ట్ చేస్తున్నాడు. All this is done with the cooperation of the indwelling consciousness in the causal body. This, as you see, entails 5 factors concerning themselves with the aiding of the ego in his evolutionary development. Aiding of the ego. అంటే ఈగో చక్కగా అభివృద్ధి పొందడానికి మెయిన్గా 5 పాయింట్స్ ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. ఒకటి ఈగో చక్కగా తెచ్చుకోవాలంటే ఒకటి అడాప్ట్ ఆఫ్ హిస్ రే. ది అడాప్ట్ ఆఫ్ హిస్ రే ఒక ఇది ఉంటుంది. అంటే అడాప్ట్ అన్నటువంటి వాడు ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి టీచింగ్స్ అన్నటువంటి ఇచ్చేవాడు. టీచర్ ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి టీచర్ అడాప్ట్. తర్వాత ద మాస్టర్ ఆఫ్ హిస్ గ్రూప్. మాస్టర్ అనేవాడు ఏదో ప్రిన్సిపాల్ గారు లాంటి అంటే అడాప్ట్స్కి పైన ఉంటుంటాడు. మాస్టర్ యొక్క టీచింగ్స్ అడాప్ట్ తీసుకొని అడాప్ట్ ఇస్తుంటాడు. వీడు చక్కగా ఇది చదువుతుంటే ప్రిన్సిపాల్తో డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది ఆ స్టూడెంట్స్కి. సో మాస్టర్ తోటి కనెక్టివిటీ ఉంటుంది. సో మాస్టర్ యొక్క టీచింగ్స్ అంటే ఆ రేకి సంబంధించినటువంటి ఒక టీచర్ ఉంటారు. ప్రతి స్కూల్కి ఒక ప్రిన్సిపాల్ గారు ఉంటారు. అలా వీళ్ళు 7 రేస్ ఉన్నారు కదా, ఈ 7 రేస్కి 7 మాస్టర్స్ ఉన్నారు. సో మాస్టర్ విల్ గివ్ గైడెన్స్ టు ది అడాప్ట్. అడాప్ట్ విల్ స్టార్ట్ టీచింగ్ టు ది స్టూడెంట్స్ హూ ఆర్ ఆన్ కాజల్ లెవెల్స్. అందుగురించి ఫస్ట్ ఇస్ అడాప్ట్ మనకి కనెక్టివిటీలోకి వచ్చేటువంటి వారు. నెక్స్ట్ మాస్టర్,
నెక్స్ట్ ఏ డిసైపుల్ విత్ కాజల్ కాన్షియస్నెస్. ఇక్కడ ఎవరు అంటే కాజల్ కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి వాడు డిసైపుల్. ఇక్కడ వాడు డిసైపుల్ గా ఉన్నాడు. వీడికి ఏ డిసైపుల్ ఆన్ ది మెంటల్ ప్లేన్. వీడిలో ఒక డిసైపుల్ ఉన్నాడు. కాజల్ కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి వాడికి మెంటల్ ప్లేన్ లో ఒక డిసైపుల్ ఉన్నాడు. హెల్పర్ ఆన్ ది ఎమోషనల్ ప్లేన్ అని ఉన్నారు. ఫిఫ్త్ వాడు హెల్పర్ ఆన్ ది ఎమోషనల్ ప్లేన్ అని ఇస్తారు. హెల్పర్ అంటే ఎవడు? మనలో ఈ డిజైర్స్ గా ఉన్నటువంటి వాడు హెల్ప్ చేయాలి మనకి. ఇది కాదు డిజైర్, అది డిజైర్ అన్నటువంటి వాడు వీడికి హెల్ప్ చేయాలి. ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఎమోషనల్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడు హెల్ప్ చేయాలి. అంటే ఏంటి? నాలో ఈ డిజైర్స్ వస్తున్నాయి, ఇవి తీసేయండి కదా. ఈ డిజైర్స్ రాకుండా ఆ డిజైర్స్ మనలో ఉండేటట్టుగా చూసి పెట్టేటువంటి వాడు హెల్పర్. ఇగో ఎమోషనల్ ప్లేన్ లో ఉంటాడు వీడు. ఎమోషనల్ ప్లేన్ లో ఉన్నటువంటి హెల్పర్ వీడిలో వచ్చినటువంటి వాటిని మెంటల్ ప్లేన్ లో ఉన్నటువంటి డిసైపుల్కి వీడు అందిస్తాడు. అప్పుడు మెంటల్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడు సర్దుబాటు చేయగలిగితే చేస్తాడు, లేదా వాడు ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి వీడు అందిస్తాడు. అంటే మనలో ఆస్ట్రల్ ప్లేన్ లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా మెంటల్ ప్లేన్కి మనం సబ్మిట్ చేసుకుంటాం. మెంటల్ ప్లేన్ లో వచ్చినటువంటి దాన్ని దీని అంతా తీసుకెళ్ళి ఈగోయిక్ కాన్షియస్నెస్ తోటి కలుపుకుంటాం. ఈగోయిక్ కాన్షియస్నెస్ లో కలుపుకున్నటువంటి మాస్టర్ గారు, నాకు కోపం వచ్చేస్తుంది, మీరు ఈ కోపాన్ని తగ్గించండి అని చెప్పి ప్రేయర్లో మనం చెప్పుకుంటాం. సో ఎప్పుడు మనం ఈ కోపం, మనకు ఉన్నటువంటి కోపం ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది? ఎటు మనం ప్రేయర్ వాటికి ప్రేయర్ చేసేస్తున్నాం, అన్నీ చేసేస్తున్నాం, కానీ మనలో కోపం పోవట్లేదు. అంటే ఏంటి? కోపం అన్నటువంటిది ఎమోషనల్ ప్లేన్కి సంబంధించినది. ఈ కోపాన్ని మీరు సిన్సియర్గా ఎమోషనల్ ప్లేన్లో ఒక హెల్పర్ ఉన్నాడు. మీరు ప్రతి ఒక్కళ్ళలోనూ హెల్పర్ ఉన్నాడు. ఈ హెల్పర్ ద్వారా మీరు అది మెంటల్ ప్లేన్లోకి అది సబ్మిట్ చేయండి. ఈ సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ మెంటల్ ప్లేన్లో మీరు ఏదైతే సబ్మిట్ చేశారో అది వాడు ఈగోయిక్ లెవెల్లోకి తీసుకెళ్తాడు. వాడు ఇగో నాలో ఈ కోపం వస్తుంది, దయచేసి ఈ కోపాన్ని తీసేసేయండి అంటే వాడు ఈగోయిక్ లెవెల్లో సబ్మిట్ చేస్తాడు. ఈగోయిక్ లెవెల్లో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం మాస్టర్కి మనం సబ్మిట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఈ కనెక్టివిటీ అంటే ఎస్టాబ్లిష్ అయి ఉంటుందో ఈ 5 పాయింట్స్, అప్పుడు మనలో డెవలప్మెంట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏంటో నాలో కోపం పోవట్లేదు, కోపం పోవాలి అని అనుకుంటాడు, మళ్ళీ అది చేస్తూనే ఉంటాం. సో ఎమోషనల్ ప్లేన్లో జరుగుతున్నటువంటి డిస్కషన్స్లో మనకి ఎప్పుడు ఎమోషనల్ ప్లేన్లో క్లారిటీ రాదు. బాగా గుర్తుంచుకోండి. ఎమోషనల్ ప్లేన్లో క్లారిటీ రావాలంటే అది మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి డిసైపుల్కి మనం సబ్మిట్ చేయాలి. అది ఈగోయిక్ ప్లేన్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్కి సబ్మిట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బి సబ్మిటెడ్ టు ద మాస్టర్. దెన్ రెక్టిఫికేషన్స్ విల్ బి డన్. మనలో జరుగుతుంది ప్రాసెస్ ఇట్లా అన్నమాట. For a long period of life, the ego remains practically unconscious of the personality. The magnetic link exists, but that is all until the time comes when the personal life reaches a point where it has somewhat to add to the content of the causal body, a body at first small, colorless and insignificant. ఎన్నో జన్మలు పడుతుంది మనలో ఈగో ఉందని మనం తెలుసుకోవడానికి అని చెప్తుంది. ఇట్ టేక్స్ మెనీ లైఫ్స్. తెలియకుండా అలా జీవితం మన ఎమోషనల్ ప్లేన్లోనో లేదా లోవర్ మైండ్లోనో ఎక్కువ గడిపిస్తుంటాం. ఈగోయిక్ లెవెల్లో మనం తెలుసు ఈగోగా ఉండాలనేటువంటి విషయం తెలియడానికి ఎన్నో జన్మలు పడుతుంది. అలా ఉండడం అనేటువంటిది నెక్స్ట్ స్టెప్. అది నుంచి అసలు ఈగోయిక్ లెవెల్లో మనం వెళ్ళడానికి ఆ తర్వాత స్టెప్. అది అసలు ఒక ప్లేస్ అనేటువంటిది ఉంది అనేటువంటిది ఐడెంటిఫై అవ్వడానికి ఎన్నో జన్మలు పట్టేస్తుంది. అది చెప్తున్నాను. అది అయిన తర్వాత ఈ లింక్ exists, but that is all until the time comes when the personality life reaches a point where it has somewhat to add to the content of the causal body, a body at first small. See, ఈ causal body అనేటువంటిది మనం చెప్పుకున్నాం at first స్మాల్గా ఉంటుంది. ఫస్ట్ డివిజన్లో ఉన్నటువంటి వాడి అది at first స్మాల్ అంటే అది colorless and insignificant, but the hour comes when the stones are first brought perfected from the care of the personal life, and the first colors are painted in by the man, the builder and the artist. వీడు చక్కగా దాన్ని నెమ్మదిగా ఇది చేసుకుని వీడు ఒక బిల్డర్ ఆర్టిస్ట్గా, అంటే అక్కడ ఏమీ లేనటువంటి చోట ఒక మంచి బిల్డింగు, ఒక చక్కని రంగులు వాటికి వేసి అంతా చేయడం చేత ఆ బిల్డింగ్కి అంతం వస్తుంది. అలా వీడు ఒక ఈగోయిక్ లెవెల్లో ఉండి వీడు ఇదంతా కూడా కన్స్ట్రక్ట్ చేస్తాడు. Then the ego begins to give attention, rarely at first, but with increasing frequency, until lives come around in which the ego
definitely works at the subjugation of the lower self, at the enlargement of the communicating channel, and at the transmission of the physical brain consciousness to the physical brain consciousness of the fact of its existence and the goal of its being. సో వీడు ఈగోయిక్ లెవెల్లో ఉండటం అనేటువంటి తెలుసుకోవడం, ఈగోయిక్ లెవెల్లో ఉంటుండడం, అది ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది బ్రెయిన్కి అందివ్వబడటం, అప్పుడు బ్రెయిన్ వీడికి కోఆపరేటివ్గా ఉండటం, తద్వారా వీడి యొక్క ఫిజికల్ లైఫ్ అనేటువంటిది ఈగోయిక్కి సబ్జుగేట్ అయ్యేవాడు. ఏంటి వీడు వాడికి పూర్తిగా శరణాగతి చెందాలి. ఈగోయిక్కి మన యొక్క లోవర్ బాడీ అనేటువంటిది చక్కగా సబ్జుగేట్ అయినప్పుడు అప్పుడు ఈగోయిక్ ప్లేన్లో చక్కగా మనం ఉండగలుగుతుండడం జరుగుతుంది. వన్స్ దట్ ఈస్ అకంప్లిష్డ్ and the inner fire is freer in its passage, lives are then given to the stabilizing of that impression and to the making of that inner consciousness a part of the conscious life. ఎప్పుడైతే ఈ ఈ విషయం ఎప్పుడైతే మనకి తెలియబడుతుందో, ఈగోయిక్ ప్లేన్లో ఉండడం తెలియబడుతుందో, ఫర్దర్ జన్మలు దేనికి ఇవ్వబడతాయంటే కనుక ఈగోయిక్ ప్లేన్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ని దాన్ని అక్కడ స్టెబిలైజ్ చేసుకోవాలి. విత్తనాలు ఇచ్చారు కనుక ఇది విత్తనాలు తెలుసుకున్న తర్వాత అది చక్కగా భూమిలో వేసాం, అది పంట పండాలి. అక్కడ ఇంకా విత్తనాలు దొరికిపోయాయి అనుకుంటే సరిపోదు, విత్తనాలు కరెక్ట్గా భూమిలో పెట్టుకోవాలి, అక్కడ మొలకలు రావాలి, పంట పండాలి. సో పంట పండించుకోవడానికి కొన్ని జన్మలు ఇస్తారు. అదే అన్నమాట ఈగోయిక్ ప్లేన్లో. అంటే దైవం ఇది ఉన్నాడని తెలిస్తే సరిపోదు, ఆ పంట ఇక్కడ పండాలి, ఈగోయిక్ లెవెల్లో పంట పండాలి. And the goal of its being, once that is accomplished and the inner fire is free, a part of the conscious life, the flame radiates downward more and more until gradually the different vehicles come into line and the man stands on the probationary path. వీరికి ఎన్నో వెహికల్స్ వస్తాయి, అంటే ఏంటి, ఎన్నో జన్మలు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. ఈ ఇన్నర్ ఫ్లేమ్ అన్నటువంటిది వీటన్నిటిలోనూ అది దాని యొక్క ఇది రేడియేషన్ అన్నటువంటిది ఉండాలి. అంటే ఏంటి, ఈ కాజల్ కాన్షియస్నెస్లో ఏర్పడినటువంటి ఫ్లేమ్ లోవర్ ప్లేన్స్లో ఇదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా ఉండాలి. ఏంటి, ధ్యానం పాటికి ధ్యానము, లైఫ్ పాటికి లైఫ్ ఉండదు. ధ్యానంలో వాడు ఏ స్థితి అయితే పొందడం, వాడి యొక్క రిమైనింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో లేదా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ డేలో అది చక్కగా ఆ రిఫ్లెక్షన్స్ అంటే మనకు కనపడుతుంటుంది. ఆ రకంగా ఉండాలి. He is ignorant of what lies ahead and is conscious only of wild and earnest aspiration of innate divine longings. He is ignorant of what lies ahead and is conscious only of wild and earnest aspiration. ఇంకొకటే రేపు ఎలా అన్నటువంటిది కాదు, మనం చేరవలసినటువంటి స్థితికి మనం ఇంకా ఎంత దగ్గరగా ఉన్నాం అన్నటువంటిది, ఇదే ముఖ్యం అన్నటువంటిది వీడు తెలుసుకోగలుగుతాడు. డివైన్ లాంగింగ్స్ అన్నారు దాన్ని. హీఈస్ ఈగర్ టు మేక్ గుడ్, లాంగింగ్ టు నో అండ్ డ్రీమింగ్ ఆల్వేస్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ హయ్యర్ దాన్ హిమ్సెల్ఫ్. ఎప్పుడు కూడా వీడు దాని అందే దృష్టి కలిగి ఉండాలి. అంటే ఇట్ ఈస్ ద ఫైనల్, అంటే మొత్తం వరల్డ్ వైడ్గా ఆయన చెప్తున్నటువంటి టీచింగ్ ఇది. ఈగోయిక్ ప్లేన్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి డ్రీమ్ దాని మీద ఉండాలి. ఎలా అయితే వీడు ఏదో ఐఐటి రాస్తున్నటువంటి వాడి డ్రీము, వాడి యొక్క ఫోకస్ అంతా కూడా ఆ 2 years లేదా 5 years వాడి యొక్క ఫోకస్ అంతా కూడా ఐఐటి ర్యాంక్ కొట్టడానికి ఎలా అయితే ఉంటుందో, అలా ఈగోయిక్ కాన్షియస్గా ఉండడానికి కావాల్సినటువంటిదిగా మనం జీవితం గడుపుతూ ఉండాలి. గోల్ బి రీచ్డ్ విత్ ద విజన్ become reality, the longing fructify into satisfaction and aspiration be merged in sight. The dreamed of goal be reached. ఎప్పుడైతే వాడు గోల్ రీచ్ అవుతాడో, will the vision become reality. అప్పుడు వాడి యొక్క విజన్ రియాలిటీ అవుతుంది. అది జరుగుతుంది. The hierarchy begins to take action and his instruction is carried out as aforesaid. Until now the teachers have only watched and guided without definitely dealing with the man himself. All has been left to the ego and the life divine to carry out the plan, the attention of the masters being directed to the ego on his own plane. The ego bends every effort to quicken vibration and to force the oft rebelling lower vehicles to respond and measure up to the rapidly increasing force.
సో పరమ గురువులు వీళ్ళందరూ ఉంటుంటారు, కానీ వీళ్ళందరూ ఎప్పుడు ఈగోయిక్ లెవెల్లో ఉన్నటువంటి దాకా వీళ్ళు అలా చూస్తుంటారు. వాళ్ళ టీచింగ్స్ అన్నటువంటిది ఇప్పుడు పిహెచ్డీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఒక బిల్డింగ్, ఒక హాస్టల్ అనుకోండి, పిహెచ్డీ చదువుకున్న వాళ్ళు అదే బిల్డింగ్లో ఉంటున్నారు, కానీ మనము అదే బిల్డింగ్లో ఉంటున్నాం. కానీ మనం ఈగోయిక్ లెవెల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ క్లాస్ టీచర్స్గా మనకు వస్తాం. అది ఎట్లాగో పరమ గురువులు వీళ్ళందరూ మనకి వాళ్ళ యొక్క టీచింగ్స్ అన్నటువంటివి ఎప్పుడు బాగా అందుతాయంటే మన ఈగోయిక్ లెవెల్లో వెళ్ళినప్పుడు, అప్పుడు వాళ్ళ టీచింగ్స్ మనకు అందుతాయి. లేకపోతే వాళ్ళేమో ఆ స్కూల్ వాళ్ళు, మనమేమో ఈ స్కూల్ వాళ్ళం, మనమేమో స్కూల్కి సంబంధించిన వాళ్ళం, వాళ్ళేమో పిహెచ్డి కాలేజీకి సంబంధించిన వాళ్ళ టీచింగ్స్ మనకి ఎక్కడ అందవు. ఎప్పటికీ ఫొటోస్ మనం పెట్టుకోవచ్చు, కాకపోతే వాళ్ళ టీచింగ్స్ అందాలి అంటే మనం ఈగోయిక్ లెవెల్లో ఉండాలి. సో ఈగో లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఇదంతా కూడా ఇట్ ఈస్ లార్జ్లీ ఏ మ్యాటర్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఫైర్ ఆర్ హీట్ అండ్ కాన్సిక్వెంట్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ వైబ్రేటరీ కెపాసిటీ. ద ఈగోయిక్ ఫైర్ వ్యాక్సెస్ ఎవర్ గ్రేటర్ అంటిల్ ద వర్క్ ఈస్ డన్. ఈగోయిక్ ఫైర్ వ్యాక్సెస్, బాగా ఈగోయిక్ ఫైర్ బాగా పెరిగిపోతుంది అవ్వాలి, వ్యాక్సింగ్ అవ్వాలి, దాన్ని బాగా బాగా పెరగాలి. ఎవర్ గ్రేటర్ అంటిల్ ద వర్క్ ఈస్ డన్ అండ్ ద ప్యూరిఫాక్టరీ ఫైర్ బికమ్స్ ద లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్. అప్పుడు చక్కగా ఇదేటికి ప్యూరిఫాక్టరీ ఫైర్ బికమ్స్ ది లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్. దానికి ఎప్పుడైతే ఈ ప్యూరిఫాక్టరీ ఫైర్ అన్నటువంటిది అందివ్వబడుతుందో అప్పుడు ఇది లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్గా మారుతుంది. ఈగోయిక్ ఫైర్ బాగా వ్యాక్స్ అయినప్పుడు అప్పుడు అది ప్యూరిఫాక్టరీ ఫైర్గా టర్న్ అవుతుంది. అప్పుడు అది బికమ్స్ ది లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్. లేకపోతే ఏమవుతుందంటే లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్ కాకపోతే మన యొక్క ఫైర్ మన ఇంట్లో ఉన్నటువంటి దీపములే మనకు వెలుగునివ్వకుండా అయిపోతున్నాయి. అంటే ఏమంటే కనెక్టివిటీ సరిగ్గా లేదు. సో కనెక్టివిటీ అనేటువంటిది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ రకంగా మనం తెలుసుకోవాలి. సో ఇది వచ్చినప్పుడు యాజ్ అబోవ్ సో బిలో, వాండర్ ఆన్ దిస్ సెంటెన్స్, యాజ్ అబోవ్ సో బిలో. అప్పుడు వీడికి పైన ఉన్నటువంటిది ఏదో అది వీడికి కిందకి అందివ్వబడుతుంది. ఈ రకంగా ఇది జరుగుతుంది. సో దిస్ ఇస్ ది కండిషన్స్ ఆఫ్ ది కాల్. దీని గురించి ఇది నెక్స్ట్ రేపు మనం ఇంకొక లెసన్ మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.